హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ లైఫ్ స్టైల్. సో మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న స్ట్రీట్ షాపింగ్ వీడియో అయితే నేనైతే తీసుకొచ్చేసాను. సో జేఎన్టీయూ నుంచి కేపీహెచ్బి వరకు నేనైతే స్ట్రీట్ షాపింగ్ చేసి కంప్లీట్ వీడియో అంతా ఎక్స్ప్లోర్ చేసి ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. సో ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. లైక్ బేగం బజార్, సికింద్రాబాద్, కోటి, ఇంకా అమీర్పేట్, ఇక్కడ ఎక్కడికి వెళ్ళకుండా మనకి కేపీహెచ్బిలో షాపింగ్ చేస్తే చాలు. అక్కడ ఉండాల్సిన ఐటమ్స్ అన్నీ మనకి ఇక్కడైతే దొరికేస్తాయి అనమాట. సో ఇంకా లేటెస్ట్ మోడల్స్ వచ్చినాయి అండ్ మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు నేను జేఎన్టీయూలో స్టార్ట్ చేశాను. సో ఇక్కడ మనకి మ్యాంగో చాలా ఫేమస్ ఉంటుంది జ్యూస్ అయితే. సో సమ్మర్ టైంలో ఇక్కడ స్పెషల్. మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చినట్లయితే సో మ్యాంగో జ్యూస్ తాగిన తర్వాతనే స్టార్ట్ చేయండి, ఎందుకంటే అంత బాగుంటుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ లైక్ మా పిల్లలకి మటుకు నేను వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ తీసుకున్నాను. లైక్ వాళ్ళకి ఫ్యాన్ అడిగారు కాబట్టి ఇవి తీసుకున్నాను. అండ్ క్రౌడ్ చూసారా ఎంత ఉందో. సో అసలు జాతర ఉంటుంది చూసారా, జాతరలానే ఉంటుందన్నమాట. సో అంతమంది జనం ఉంటారు అండ్ ఎప్పుడు రెగ్యులర్గా ఇంతమందే ఉంటారు. సో ఎవ్రీ టైం మనం తీసుకున్న ఫుల్ క్రౌడ్ అండ్ రష్ ఉంటుంది. సో ఐటమ్స్ లైక్ మనకి ఏదైతే కొత్త కలెక్షన్స్ కానివ్వండి, శారీస్, డ్రెస్సెస్, ఇయర్ రింగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ అండ్ ట్రావెలింగ్ బ్యాగ్స్, ఇలాంటివి చాలా మంచి కలెక్షన్స్ అయితే వచ్చినాయి. సో ప్రైజెస్ కూడా చాలా తక్కువ ప్రైజెస్. మీరు బయట షాపింగ్ మాల్స్లో వాటిలో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకి చాలా తక్కువ ప్రైజెస్ ఉంటాయి. సో ఇది భూచక్ర గడ్డ అంటారు. సో చాలా రేర్గా దొరుకుతుంది ఈ దుంప అనేది. సో తింటే చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట. లైక్ కిడ్నీకి, ఇంకా బ్లడ్ సర్క్యులేషన్, ఇంకా కోల్డ్ కాఫ్ ఉన్నా లేదంటే వెయిట్ లాస్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందంట. సో ఇది ఒక్క స్లైస్ వచ్చేసి 60 రూపీస్ వాళ్ళు చెప్పారు. సో ఈ స్లైస్లో మనకు ఒక 4 to 5 పీసెస్ ఇస్తారనమాట. సో మేమైతే తీసుకున్నాము. సో చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి అతను కూడా చెప్తున్నాడు. వేడి బాత్రూమ్ ప్లాస్టిక్ కిడ్నీలో నేను ఎప్పటి నుంచో చూసాను కానీ ఎప్పుడూ తీసుకోలేదు. ఇదే ఫస్ట్ టైం నేను ట్రై చేశాను. సో చాలా స్వీట్గానే ఉంది అండ్ బాగుంది కూడా. అండ్ అది తీసుకుని తినేసాం, అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ మేము షాపింగ్ అనేది స్టార్ట్ చేసాము. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తే మీకు ఫోన్ కేసెస్ ఉన్నాయి. సో ఇవి వచ్చేసి మనకి 200 నుంచి స్టార్ట్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి జ్యువెలరీ అండ్ మీకు విఘ్నేశ్వర సిల్క్స్, ఇంకా శారీస్, ఇవన్నీ మనకి చాలా ఉన్నాయి. సో శారీస్ అయితే నేను లాస్ట్లో చూపిస్తాను. సో నేనైతే ఒక 7 to 8 శారీస్ అయితే తీసుకున్నాము. సో అవన్నీ కలెక్షన్ అంతా మీకు లాస్ట్లో చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి మనకి శాండిల్స్, స్లిప్పర్స్, ఇదంతా కలెక్షన్ అనమాట. ఇవి 100 నుంచి స్టార్టింగ్ ప్రైస్. మెయిన్గా మనకి హెయిర్ యాక్సెసరీస్, ఇంకా జ్యువెలరీస్, ఇవన్నీ కొంచెం చీప్గా దొరుకుతాయి అనమాట. సో హెయిర్కి రిలేటెడ్, ఇంకా మనకి నెక్లెస్, ఇంకా హెయిర్ జ్యువెలరీకి సంబంధించినవన్నీ చాలా తక్కువ ప్రైజెస్లో ఉంటాయి. సో స్టార్టింగ్ ప్రైస్ ఎట్లా అంటే మీకు హెయిర్ బ్యాండ్స్, ఇంకా రబ్బర్ బ్యాండ్స్, ఇవన్నీ కలిపి 10 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. కలంకారీ బాగా ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఈ షాప్ బాగుంటుందన్నమాట. సో ఇది రెడ్ సాక్స్కి ఆపోజిట్లో ఉంటుంది ఈ స్టోర్ అనేది. సో మొత్తం కలంకారీ రిలేటెడ్ స్టోర్ అనమాట. సో అన్ని కుర్తాస్, ఇంకా టాప్స్, ఇంకా మనకి లెగిన్స్, ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి ఇందులో. సో కలంకారీకి సంబంధించి స్టోర్ అనమాట ఇది. సో అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, సైజెస్ కూడా అన్ని అవైలబుల్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ స్టోర్కి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. సో విఆర్కే సిల్క్స్ ఆపోజిట్లోనే ఉంటుంది ఇది. సో ఇది వచ్చేసి మనకి 250 ఫిక్స్డ్ రేట్ ఇది. అండ్ ఇవన్నీ మనకి పార్టీ వేర్ కలెక్షన్స్ అనమాట. సో ఇవి 1100 నుంచి స్టార్ట్. కొన్ని డ్రెస్సెస్ 1100 ఉన్నాయి, కొన్ని డ్రెస్సెస్ 800 ఉన్నాయి, అండ్ కొన్ని డ్రెస్సెస్ మనకి థౌజండ్స్లో ఉన్నాయి అనమాట. సో ఇది వచ్చేసి 1100 అని చెప్పారు. సో కంప్లీట్ మనకి కొంచెం పార్టీ వేర్ మోడల్ అనమాట. సో ఈ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి. లైక్ కొంచెం లైక్ నార్మల్ పార్టీ వేర్స్కి వారికి బాగుంటాయి అనమాట ఇవి. అండ్ ఇవి వచ్చేసి మనకి జ్యువెలరీకి సంబంధించిన స్టోర్స్ ఇవన్నీ. అండ్ గాగుల్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ మనకి బ్యాగ్స్ అండ్ చైన్స్ అండ్ ఎవ్రీథింగ్ మనకు ఉన్నాయి. అండ్ కర్టెన్ స్టోర్, హ్యాండ్ బ్యాగ్స్ అండ్ ట్రావెలింగ్ బ్యాగ్స్. సో నేనైతే నాకు అన్ని ఐటమ్స్ అయితే తీసుకోలేదు. నేనైతే కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. లైక్ నేను ట్రావెలింగ్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను, అండ్ చైన్స్ కొన్ని తీసుకున్నాను, అండ్ నెక్స్ట్ వచ్చేసి శారీస్ అయితే తీసుకున్నాను. కాకపోతే ఇక్కడ కాదు, లైక్ ఆర్కే కలెక్షన్స్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను మీకు చైన్ చూపిస్తాను. సో ఇవి వచ్చేసి మనకి 150 చెప్పారు అండ్ 100 రూపీస్కి అయితే ఇచ్చారు. సో మీరు ఒక్కసారి లైక్ అడిగిన తర్వాత వాళ్ళు ప్రైస్ తగ్గిమంటే తగ్గిస్తారు. సో 100 రూపీస్కి నేను తీసుకున్నాను అనమాట. టోటల్ 3 చైన్స్ తీసుకున్నాను. 3 కలర్స్ అండ్ 3 మోడల్స్లో తీసుకున్నాను. సో ఇన్విజిబుల్ చైన్స్ ఇవి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా. సో ఇక్కడ మనకి తక్కువ ప్రైస్లో వచ్చినాయి. నార్మల్
మనకి స్టోర్స్లో కానివ్వండి, షాపింగ్ మాల్స్లో కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టి ఇస్తారు. బట్ ఇదే క్వాలిటీ ఉండొచ్చు మేబీ, కానీ క్వాలిటీ కూడా బాగానే ఉంది. అండ్ ప్రైజెస్ అయితే మనకి 100 రూపీస్కి ఇచ్చారు. సో మీరు ఈ వీడియో కనుక చూపించి మీరు లైక్ పర్చేస్ చేసినా మీకు తక్కువ ప్రైస్కే ఇస్తారని చెప్పారు. లైక్ నేనైతే చెప్పాను వాళ్ళకి. సో ఇవైతే నేను ఈ 3 పీసెస్ అయితే తీసుకున్నాను అండ్ 3 ఇన్విజిబుల్ చైన్స్ అనమాట. సో దీని తర్వాత మనం నెక్స్ట్ స్టోర్కి అయితే వెళ్ళిపోదాం. ఈ స్టోర్లో మీకు కంప్లీట్ నెక్ పీస్ జ్యువెలరీ అనమాట. సో స్టార్టింగ్ ప్రైజెస్ మనకి 200-250 నుంచి స్టార్టింగ్ ఉంది. అండ్ ఈ జ్యువెలరీ మనకి టెంపుల్ వేర్ లేదు అంటే ట్రెడిషనల్గా ఇంకా రిసెప్షన్స్కి, వెడ్డింగ్స్కి వాటికి బాగా సెట్ అవుతాయి. సింపుల్గా ఉంటాయి అండ్ చాలా ఎలిగెంట్గా ఉంటుంది అనమాట. సో చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే. సో మీకు నార్మల్ ప్రైజెస్లో లేదు అంటే సైడ్ పార్టీస్ లేదు అంటే టెంపుల్కి వెళ్ళేటప్పుడు వేసుకోవాలి అనుకుంటే ఇలాంటి జ్యువెలరీ మీకు సెట్ అవుతుంది అనమాట. సో ఇవైతే చాలా బాగున్నాయి కలెక్షన్ వచ్చేసి. సో దీంట్లో మీకు మోడల్స్ కూడా చాలా ఉన్నాయి. సో మీకు నచ్చిన మోడల్ చూసుకుని తీసుకోండి. ఈ స్టోర్ పక్కనే మనకి ఇక్కడ బ్యాగ్స్ సేల్ చేస్తున్నారు. సో బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి. చాలామంది జనం ఉన్నారని చెప్పి చూసాము. సో బ్యాగ్స్ వచ్చేసి మనకి 150 రూపీస్ ట్రావెలింగ్ బ్యాగ్ పడింది. అండ్ కొంచెం పెద్ద సైజ్ అయితే 250 రూపీస్ ఛార్జ్ చేశారు. సో క్వాలిటీ కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ మేమైతే 3 బ్యాగ్స్ తీసుకున్నాము. సో బయట కూడా మనకి 1800 ప్రైజెస్లో ఉంటాయి. బట్ ఇక్కడ మనకి 150 రూపీస్కి ఈ బ్యాగ్ ఇచ్చారు. సో క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో మీరు కూడా ఒకవేళ మీకు ఓకే అనుకుంటే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక పాప ఫ్లవర్స్ అమ్ముతుంది, లైక్ ఈ తిను అనమాట. సో పూలు అమ్ముకుంటుంది. నేను అడిగాను ఏంటి చదువుకోవట్లేదా, ఇక్కడ ఇట్లా పూలు సేల్ చేస్తున్నా అంటే మా మమ్మీకి హెల్ప్ చేస్తున్నానక్క. సో మాంగళ్యాలో వాళ్ళ మమ్మీ వర్క్ చేస్తారంట. సో తను ఇక్కడ హెల్ప్ చేయడానికి అని చెప్పి ఇక్కడ ఫ్లవర్స్ సేల్ చేసుకుంటుంది. సో ఒక్క బోర్ వచ్చి 40 రూపీస్ ఛార్జ్ చేసింది. బట్ చిన్నపిల్ల కదా అని చెప్పేసి ఇచ్చేసాము. కాకపోతే ఇంకా నెక్స్ట్ టైం ఇట్లా రిపీట్ కావద్దు, చదువుకోవాలి బాగా అని చెప్పేసి చెప్పాను. అండ్ నెక్స్ట్ మనకి శారీస్ కోసం అయితే ఆర్కే కలెక్షన్కి అయితే వచ్చేసాము. యాక్చువల్లీ నేను ఆర్కేకి రావడం అయితే ఫస్ట్ టైం అనమాట. సో చాలామంది చెప్పారు ఆర్కేలో కలెక్షన్స్ బాగుంటాయి అండ్ శారీస్ కూడా రీజనబుల్ ప్రైజెస్కే ఉంటాయని చెప్పి. బట్ నేను శారీస్ అయితే చాలా తక్కువ నేను వేసుకోవడం అనమాట. అసలు శారీస్ కట్టేది కూడా చాలా తక్కువ, వెయ్యను ఎక్కువ. ఏదైనా అకేషన్స్ ఉంటేనే శారీస్ తీసుకుంటా. బట్ నా దగ్గర మ్యారేజ్కి కొన్న శారీస్ కూడా ఇప్పటికి అలానే ఉన్నాయి. అసలు శారీసే వెయ్యను. అలాంటిది ఇంకా శారీస్ ట్రై చేద్దామని చెప్పేసి కొన్ని శారీస్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. నాకు ఇంకా మ్యారేజ్ డే వస్తుంది, మళ్ళీ మా తమ్ముడు వాళ్ళ గ్రూప్ ప్రవేశం కూడా వస్తుంది. సో ఇవన్నీ కొన్ని అకేషన్స్ ఉన్నాయి, వాటి కోసం తీసుకుందామని చెప్పి కొన్ని శారీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. బట్ ఇవి నార్మల్ అకేషన్స్కి లైక్ డైలీ వేర్ పర్పస్కి లేదు అంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి లేదంటే టెంపుల్స్కి వెళ్ళడానికి మాత్రమే తీసుకున్నాము. సో పెద్ద అకేషన్స్కి వాటికి కొంచెం మంచి శారీస్ అయితే తీసుకుందాం అనుకున్నాను. బట్ ఇవి కూడా రీజనబుల్ ప్రైస్లో చాలా మంచి శారీస్ అయితే వచ్చినాయి. బట్ నేను ఎక్కువ శారీస్ వెయ్యను, నాకు కొన్ని ప్రిఫరబుల్ శారీస్ ఉంటాయి. లైక్ నేను బాసరలో ఒక శారీ వేస్తాను, మీరు అందరు చూసినట్లయితే. అలాంటి శారీస్ అయితే నాకు చాలా ఇష్టం. కొంచెం క్లాస్గా నీట్గా కనిపిస్తాయి అనమాట. మనం వేసుకున్నాము అంటే మనకి బాగా అలాంటివి సూట్ అవ్వాలి. సో నాకైతే బాసరాకి వేసుకున్న శారీ అలాంటివి బాగా ఇష్టము. బట్ వాటి నేమ్స్ నాకు తెలీదు. కోటా పట్టు అంటారు, కోటా కాటన్ సంథింగ్ ఏవేవో శారీస్ ఉంటాయి. నాకు శారీస్ నేమ్స్ అస్సలు ఐడియా లేదు. బట్ నాకు వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉందో లేదో నేను చెక్ చేసుకుంటాను అంతే. సో నేను ఇప్పుడు నేను తీసుకునే శారీస్ ఏవి అంటే లైక్ ఇవి కొంచెం కాటన్ సిల్క్ మిక్స్లోనే ఉన్నాయి. బట్ నాకు వేసుకుంటే ఓకే సెట్ అవుతుంది అనిపించింది అంటే తీసుకుంటాను అనమాట. కింద వచ్చేసి మనకి 1500 నుంచి స్టార్ట్ అనమాట. సో 1500 నుంచి 2000, 5000, 10,000 ఇవన్నీ మనకి ఈ రేంజ్లో అన్నీ కింద ఉంటాయి. సో పైన కలెక్షన్స్ వచ్చేసి మనకి 1000 బిలో లేదు అంటే 1500 బిలో అలాంటి టైప్ ఆఫ్ కలెక్షన్స్ అన్నీ పైన ఉన్నాయి. అండ్ అక్కడ కూడా ఎక్కువనే ఉన్నాయి కొన్ని. బట్ డైలీ వేర్కి లేదు అంటే మనకి కాటన్, మల్మల్ కాటన్ ఇలాంటి శారీస్ అవన్నీ మనకి పైన ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూసాము అండ్ పైన కూడా ఒకసారి చూద్దాము అని చెప్పేసి మేము పైకి వెళ్ళాం. యాక్చువల్లీ ఇక్కడ వీళ్ళు డిస్ప్లేలో కొన్ని శారీస్ అయితే చూపించారు. లైక్ డిస్ప్లే బోర్డు ఉంది ఇక్కడ. సో ఇప్పుడు చూపిస్తాను మీకు. సో ఇక్కడ మీకు డిస్ప్లే బోర్డ్ వస్తుంది. ఈ డిస్ప్లే బోర్డులో వీళ్ళు వేసుకునే శారీస్ కొన్ని నచ్చినాయి. వాటి నేమ్స్ నాకు తెలియదు. బట్ నాకు ఈ శారీ నచ్చిందని అడగానే అతను పైన ఉంది, ఒకటేమో కింద ఉందని చెప్పాడు. సర్లే నాకు కావాల్సింది మల్మల్ కాటన్ ఒక్కటే తెలుసు బాగా. సో దానికోసం చూద్దామని చెప్పి నేను పైకి వచ్చాను. అండ్ వచ్చి దగ్గర 7-8 శారీస్ అయితే తీసుకున్నాం అనమాట. సో నేను, మా సిస్టర్ ఇంకా మా మదర్ ముగ్గురం కలిసి తీసుకున్నాము.
అండ్ ఇవన్నీ మేము సెలెక్ట్ చేసుకున్న శారీస్ చాలా టైం పట్టింది సెలెక్ట్ చేసుకోవడానికి. ఎందుకంటే ఎక్కడ అంటే మనం తీసుకున్న శారీస్ నాకైతే సెట్ అవ్వట్లేదు. లేదు అంటే అవి కొన్ని సిల్క్లో ఉంటున్నాయి. నార్మల్గా మన అంటే మన ఏజ్కి కొంచెం పార్టీవేర్ శారీస్ అలాంటివి మనం తీసుకుంటాము. బట్ నాకు పార్టీవేర్ కూడా నచ్చవు. నాకు కొంచెం టెంపుల్ వేర్ శారీస్ ఇష్టం అనమాట. లైక్ ఇలాగా కొంచెం ట్రెడిషనల్గా ఉండాలి శారీస్. ఈ టైప్లో అయితే నేను తీసుకున్నాను అనమాట. సో కొంచెం ట్రెడిషనల్ మోడల్లో ఉండాలి. అండ్ అన్నీ పార్టీ వేర్ అంటే మనకి రెగ్యులర్గా బయటకి ఎక్కువ నేను తక్కువైనా అనమాట వెళ్ళేది. సో ఎక్కువ టెంపుల్స్కి లేదు అంటే అకేషన్స్కి వాటికి కొంచెం ట్రెడిషనల్లో ఉంటేనే బాగుంటాయి కదా అని చెప్పేసి ఆ టైప్లో చూద్దామని చెప్పి ఇలా చూసాను. సో ఇవన్నీ నేను తీసుకున్న శారీస్. సో ఎలా ఉన్నాయి అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు శారీస్ ఎక్కడ తీసుకుంటారు, ఇంకా ఏ టైప్ ఆఫ్ శారీస్ పర్చేస్ చేస్తారు, అండ్ ఎలాంటి టైప్ ఆఫ్ శారీస్ కొంటారు అనేది నాకు కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఏ శారీస్లో ఎన్ని టైప్స్ ఉంటాయి కూడా నాకు సజెస్ట్ చేయండి. అండ్ నాకు ఎట్లాంటి టైప్ ఆఫ్ శారీ బాగుంటుంది అనేది కూడా మీకు ఎవరికైనా ఐడియా ఉంటుంటే నాకు మెన్షన్ చేయొచ్చు. సో ఇది అనమాట మా శారీస్ కలెక్షన్ ఇంకా స్ట్రీట్ షాపింగ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్. బై బాయ్.